సింహాచలం ఘటనలో ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం. మృతులు మధురవాడ చంద్రంపాలెం వాసులు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తూ వర్క్ ఫ్రం హోం. 3 ఏళ్ల క్రితం వివాహం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన 30 ఏళ్ల పిల్ల ఉమామహేశ్వరరావు, ఆయన భార్య 26 ఏళ్ల శైలజగా అధికారులు గుర్తించారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలీ వారిపై పడటంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు.